మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. masteradvice.in. నమస్తే, శివ ఓం. నేను మీ డాక్టర్ డివిఎస్ఎస్ఆర్ రెడ్డి. బిఎంఈటి స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది ఇక్కడ విజయవాడలో ఫిబ్రవరి 20 తారీఖు, విశాఖపట్నంలో ఫిబ్రవరి 27 తారీఖు, అలాగే హైదరాబాద్లో మార్చి 20 తారీఖు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను ఎలా అవగాహన చేసుకోవాలి, వాటి నుంచి మనకు సూటబుల్ అయ్యే మార్కెటింగ్ ఐడియాస్ని ఎలా పికప్ చేసుకోవాలి, అలాగే మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నది నేను డిజైన్ చేసిన పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది మీకు లైవ్గా 1 అవర్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఆన్లైన్ డిజిటల్ మార్కెట్ అంటే ఏంటి, వాటిని పెట్టుబడి లేకుండా ఎలా వ్యాపారాలు చేసుకోవాలి అన్న విషయాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు వేదిక్ మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న టిప్స్, స్మాల్ రెమెడీస్, హౌ దే ఎఫెక్ట్ యువర్ లైఫ్, హౌ దే ఎఫెక్ట్ యువర్ హోమ్ ఇన్ ఏ పాజిటివ్ వే, ఇది కూడా మనకు చెప్పేసి ఆ ఇంటిని పాజిటివ్గా మార్చుకోవడానికి టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. ఇక్కడ వేదిక్ మహావాస్తు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కేస్ స్టడీ ఒకటి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ కేస్ స్టడీ ఏంటంటే ఇట్స్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, కాబట్టి ఇది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కు సంబంధించిన కేస్ స్టడీ. ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి నుంచి ఎలా అవుట్కమ్ చేయాలి, అసలు వాస్తు చూసేటప్పుడు ఎలా మనము వీటిని గ్రాఫింగ్ చేసుకుంటాము, జోన్స్ ఎలా డిసైడ్ చేస్తాము, ఆ జోన్స్ డిసైడ్ చేసిన దాన్ని బట్టి ఆ జోనల్ స్ట్రెంగ్త్ని ఎలా కౌంట్ చేస్తాము అన్నది మనము తెలుసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా మనం సైట్లో చూసినప్పుడు ఫస్ట్ మనం డిసైడ్ చేయవలసింది ఏంటంటే ఇట్స్ అన్ సెంటర్ పాయింట్. కాబట్టి మనం ఏం చూస్తాం, ఎవరైనా ఒక మనిషిని కానీ చూసినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఓవరాల్ లుక్ చూస్తాం. అని అంటే ఎలా ఉన్నాడు, సన్నగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, మీడియంగా ఉన్నాడా అన్నది. అలాగా ఇక్కడ చూసినట్లయితే ఒక బ్రహ్మస్థానం అంటే సెంటర్ పాయింట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ బిఎస్ బ్రహ్మస్థానం. బ్రహ్మస్థానము షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ పిల్లర్స్, వాల్స్, బాత్రూమ్ టాయిలెట్స్ అండ్ ఎనీ కన్స్ట్రక్షన్స్ అండ్ డస్ట్బిన్స్. అంటే ఎటువంటి అశుద్ధత లేకుండా ఉండాలి. కాబట్టి అది పవిత్రమైంది కదా అనేది అక్కడ టెంపుల్ కట్టాల్సిన అవసరం లేదు, పూజ చేయాల్సిన అవసరం లేదు, చెప్పులు లేకుండా తిరగవలసిన అవసరం లేదు, జస్ట్ దాన్ని ఫ్రీగా పెట్టాలంతే. అని అంటే ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ అదర్ కన్స్ట్రక్షన్స్, అదర్ నెగిటివ్ ఎనర్జీస్, అదే ఉండాలి. కాబట్టి ఎనర్జీ ప్రొడక్షన్ దగ్గర ఇక్కడ బ్రహ్మస్థానం ఫ్రీగా ఉంది, రైట్. దాని తర్వాత చూసుకున్నట్లయితే మీరు బాగా గమనిస్తే 10 degrees డీవియేషన్ టువర్డ్స్ నార్త్ వెస్ట్. ఎప్పటికైనా మనం మ్యాగ్నెట్ పెట్టినప్పుడు బిల్డింగ్లో సెంటర్కి ఇటు వస్తే అది 0 degrees అని చెప్పుకోవచ్చు. కానీ ఇది సెంటర్కు నార్త్ ఇక్కడ రాకుండా అది 10 degrees టిల్టెడ్ టువర్డ్స్ నార్త్ వెస్ట్ అని అంటే వాయువ్యం వైపు 10 degrees తిరిగింది అన్నట్టు. అలా తిరిగినప్పుడు చూసుకుని ఎన్ని డిగ్రీలో తిరిగిందో చూసుకుని వాటిని మ్యాప్ వేసుకుని వాటి ద్వారా మనం జోన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా జోన్స్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనము ఏ జోన్ ఎక్కడి వరకు వస్తుంది అన్నది మనము గ్రాఫ్లో చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా గ్రాఫ్ పేపర్లో మనం వాటిని జోన్స్ యొక్క ఎనర్జీని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఆ గ్రాఫ్లో ఉన్నటువంటి గళ్ళు, పెద్ద గళ్ళు, చిన్న గళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటే అక్కడ వచ్చే నంబర్ను బట్టి ఆ జోన్ ఓవర్ ఎనర్జిఫైడ్ ఉందా, లో ఎనర్జీగా ఉందా, డిఫెక్ట్గా ఉందా అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెంబర్ 1 బ్రహ్మస్థానం ఫ్రీగా ఉంది, 10 degrees ఇటు పక్కకు తిరిగింది. వీటిని చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తే మీరు సౌత్ వైపు ఉన్న మెజర్మెంట్స్ నార్త్ వైపు కంటే తక్కువగా ఉంది, ఇట్స్ ఎ గుడ్ సైన్. కాబట్టి ఇక్కడ సౌత్ వైపు టోటల్గా మనకు దాదాపు 150 ఉందనుకున్నాం. ఇటు పక్కకు వచ్చేసరికి దాదాపు 70 పెరిగి 220 వరకు ఉంది. అని అంటే ఆల్మోస్ట్ 70 feet అక్కడ పెరిగింది అన్నట్టు. అలాగే వెస్ట్ వైపు అంటే పడమర వైపు చూసుకున్నట్లయితే ఇది 100 ఉంది, ఇటువైపు చూసుకుంటే 140 feet ఉంది. అని అంటే ఇది కూడా గుడ్ సైన్. పడమర కంటే తూర్పు పెరగడం, దక్షిణం కంటే ఉత్తరం పెరగడం, వీటితో ఏమవుతుంది, ఈశాన్యము పెరిగింది. ఈశాన్యము పెరగడం ఏంటి, 2 దిక్కులా పెరిగింది. ఫ్రమ్ నార్త్ వెస్ట్ టు నార్త్ ఈస్ట్, ఫ్రమ్ సౌత్ ఈస్ట్ టు ఈస్ట్ నార్త్ ఈస్ట్. కాబట్టి ఈ 2 గుడ్ సైన్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ
సౌత్ వెస్ట్ మాత్రం 90 డిగ్రీస్ లంబకోణానికి కంపల్సరీగా ఉండాలి అని అంటే ఈ 90 డిగ్రీస్ యాంగిల్ ఎప్పుడు కూడా తప్పకూడదు. టోటల్గా సైట్ టిల్ట్ చేసుకొని ఉండవచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉండాలి. ఇది తక్కువ ఉండకూడదు, పెరగవచ్చు. ఇది తక్కువ ఉండకూడదు, పెరగవచ్చు. ఇక్కడ మాత్రం పెరగరాదు, తక్కువ ఉండాలి. ఇది ఎగ్జాక్ట్ 90 ఉండాలి, ఇది పెరగవచ్చు, ఇది వచ్చేసి 90 కన్నా తక్కువ ఉండొచ్చు. జనరల్గా 4 మూలలు టోటల్గా కలిపితే మనకు 360 డిగ్రీలు రావాలి. అంటే స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ కానీ, సర్కిల్ కానీ, త్రికోణం కానీ, ఇది యూనివర్సల్ రూల్. అంటే టోటల్ కలిపితే 9 నెంబర్ రావాలి. ఆ రకంగా ఇక్కడ 90 వచ్చింది, ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా పెరిగిందో అది ఎక్కడ కవర్ అయిపోతుంది. అంటే ఆ ఈశాన్య మూల అనేది డిగ్రీలు తగ్గి ఉంటుంది, అది పాజిటివ్ సైన్. కాబట్టి ఈ రకంగా మూల మొత్తం పెరిగిపోయింది. కాబట్టి ఇందులో దాదాపు 3 పాజిటివ్ సైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ ఉన్న డిఫెక్ట్స్ గురించి చూద్దాం. అంటే సైట్ మంచిదే, కానీ అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్న కొన్ని పద్ధతుల వలన సమస్యలు రావడం మొదలుపెట్టాయి. ఏంటి కన్స్ట్రక్షన్ అని అంటే, బాగా చూసుకున్నట్లయితే ఇందులో సౌత్ వెస్ట్ అని అంటే నైరుతి భాగం ఇక్కడ. కాబట్టి ఇక్కడ నైరుతి భాగంలో గ్యాప్ ఎక్కువగా వదిలేసి దీన్ని 4 భాగాలుగా చూసుకుంటే నైరుతిలో చిన్న బిల్డింగ్ ఉంది. దీన్ని చూసినట్లయితే నార్త్ వైపు పెద్ద బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది, దాదాపుగా 20 రూమ్స్ ఉంటాయి. అది కూడా 3 ఫ్లోర్స్ వరకు ఉంటుంది. కాబట్టి బరువు ఉత్తరానికి పడింది, నైరుతికి తక్కువ బరువు పడింది. సో దెర్ ఈజ్ అనే టైప్ ఆఫ్ ఇంబ్యాలెన్స్. కాబట్టి అది ఒక డిఫెక్ట్గా నెంబర్ 1 చెప్పుకోవడం జరిగింది. నెంబర్ 1. సెకండ్, ఈ కేస్ స్టడీలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టీ అని రాశాను. ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కు టీ అన్నవి టాయిలెట్స్గా ఉన్నాయి. ఆ టాయిలెట్స్ గర్ల్స్కి ఒకటి, బాయ్స్కి ఒకటి. అంటే ఆ 2 టాయిలెట్స్ ఎక్కడికి వచ్చాయి మనకు? నార్త్ వెస్ట్ వైపుగా వచ్చాయి. నార్త్ వెస్ట్ మనం ఏ జోన్కు చెప్పుకున్నాము? ఇట్స్ అండ్ సపోర్ట్ జోన్. సపోర్ట్ ఫ్రమ్ హూమ్? సపోర్ట్ ఎవరి నుంచి? ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్, బ్యాంక్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ. కాబట్టి ఆ వచ్చే సపోర్ట్ జోన్ అన్నది ఇక్కడ ఎఫెక్ట్ కాబడింది. కాబట్టి ఈ టాయిలెట్స్ ఉన్నందువలన అవి కాబడింది. మరి దానికి రెమెడీస్ ఏంటి? దెర్ ఆర్ 2 టైప్ ఆఫ్ రెమెడీస్. ఫస్ట్, పాజిబిలిటీ ఉందంటే వాటిని తొలగించి మనము సౌత్ వెస్ట్ అంటే ఇక్కడ పెట్టుకోవడం. కానీ అక్కడ ఆపర్చునిటీ అంటే పాజిబిలిటీ లేదు. ఎందుకు లేదని అంటే, మళ్ళీ ఇక్కడ న్యూగా దీన్ని కంపెన్సేట్ చేయడానికి ఇక్కడ ఒక కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది. ఎక్కడ? సౌత్ వెస్ట్ జోన్లో. మీరు గమనించారా? సౌత్ వెస్ట్ జోన్ దేనికి మనం చెప్పుకుంటాం? ఇట్స్ అండ్ వేస్టెడ్ జోన్. కాబట్టి ఈ జోన్లో వచ్చినటువంటి ఈ రూమ్లో కూర్చొని వర్క్ చేస్తే ఇట్ డజంట్ బికమ్ ఏ ఫ్రూట్ఫుల్. కాబట్టి అది మంచి ఫలితాన్ని ఇవ్వదు, అది నిర్వీర్యం అయిపోతుంది. అక్కడ ఎంత పని చేసినా ఆఖరికి అది ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే ద నేచర్ ఆఫ్ ద జోన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిస్పోజ్ ఆఫ్. పనిని అది నిర్వీర్యం చేసేస్తుంది. అలాగే ఇది వీటికంటే హైట్ పెంచేలా చేశారు. ఇది ఒకటి పాజిటివ్ సైన్. కాబట్టి సెకండ్ పాజిటివ్ సైన్ ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక ప్రాబ్లం టాయిలెట్స్లో ఉంది, రెండో ప్రాబ్లం వెయిటేజ్లో ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, వీటితో పాటు మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ గేట్ అనేది ఇక్కడ మనకు సౌత్ ఈస్ట్లో పడింది. సౌత్ ఈస్ట్ మనం చూసుకున్నట్లయితే టోటల్ 16 జోన్స్లో దే ఆర్ 3 జోన్స్ విచ్ గివ్ నెగిటివ్ ఎఫెక్ట్. అందులో సౌత్ వెస్ట్. ఇదేంటి నెగిటివ్ జోన్ అని ఎందుకు చెప్పుకుంటామంటే, అక్కడ ఏ పని చేసినా సక్సెస్ రాదు. కాబట్టి అది డిస్పోజల్ జోన్ ఒకటి చెప్పుకున్నాం. రెండోది చూసుకున్నట్లయితే వెస్ట్ నార్త్ వెస్ట్. ఇదేంటంటే అది వచ్చేసి డిప్రెషన్ జోన్. పాతకాలంలో వందల సంవత్సరాల క్రితం మన హైందవ సంస్కృతిలో భారతీయుల ఇళ్లలో ఒక పడమరకు నార్త్ వెస్ట్లో ఒక రూమ్ కట్టించేవాళ్ళు. వేటికో తెలుసా? సాడ్నెస్, డిప్రెషన్ ఏదొచ్చినా అక్కడికి వెళ్ళి కూర్చునేవాళ్ళు. సో ఆ జోన్ గురించి మనకు ఎంతో కాలం ముందు నుంచో తెలుసు. దాన్నే వీపింగ్ రూమ్ అని పెట్టేవాడు సపరేట్గా ఒకటి. అంతటి ఉంది. కాబట్టి ఇది కూడా నెగిటివ్ జోన్ అన్నట్టు. మూడోది చూసుకున్నట్లయితే ఇక్కడ వీటి రెండింటితో చూసుకుంటే సౌత్ ఈస్ట్ కూడా నెగిటివ్ జోన్. మీరు గమనించారు కదా, ఇక్కడి నుంచి ఈ జోన్ విపరీతంగా పెరుగుతూ వచ్చింది. కాబట్టి ఇదేం చేస్తుంది? మనిషిని విపరీతంగా థింక్ చేసేలా చేస్తుంది. ఓవర్ థింక్, చర్నింగ్ అంటారు విపరీతంగా. ఏంటి అని దాంతో ఏమొస్తుంది? విపరీతంగా యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది. యాంగ్జైటీ లీడ్స్ టు మళ్ళీ తప్పులు వస్తాయి. మనిషి ప్రశాంతంగా ఉన్నట్లయితే
పరీక్ష ఈజీగా రాయగలుగుతారు. టెన్షన్తో రాస్తే చదువుకున్నవి గుర్తుకు రావు, చదువుకునేవి ఎటు గుర్తుకు రావు, ఓవరాల్గా అక్కడ ఫెయిల్ అవుతారు. కాబట్టి ఈ ఈస్ట్ సౌత్ ఈస్ట్ జోన్ పెరిగితే ఇట్ క్రియేట్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ టెన్షన్. కాబట్టి ఇక్కడ పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక గమనించిన ఒక డ్రాబ్యాక్ ప్లస్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే చూడండి, ఇక్కడ సౌత్ ఈస్ట్ ఉంది, ఇక్కడ ఉన్న వాచ్మెన్కి ఒక రూమ్ కట్టించి దాంట్లో ఒక టాయిలెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సౌత్ ఈస్ట్లో టాయిలెట్ ఉండడం కూడా ఒక డిఫెక్ట్గా చెప్పుకోవచ్చు. సౌత్ ఈస్ట్లో టాయిలెట్ ఉండి డిఫెక్ట్ ఉంటే ఏమవుతుంది? ఇట్ అఫెక్ట్స్ ద లిక్విడ్ క్యాష్. చూడడానికి పెద్ద ప్రాపర్టీ ఉంటుంది, బిజినెస్ జరుగుతుంటుంది, కానీ చేతిలో డబ్బు ఆడదు అని అంటే లిక్విడ్ క్యాష్ ఉండదు. కాబట్టి అది ఇక్కడ అఫెక్ట్ కావడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనము ఈ ద్వారా చూసుకుంటే ఇక్కడ మనము డోర్స్ చూసుకున్నట్లయితే దీని ఎంట్రన్స్ ఎక్కడ ఉంది? సౌత్ ఈస్ట్కి వచ్చింది ఎంట్రన్స్. ఈ సౌత్ ఈస్ట్లో దీని పక్కన ఉన్న ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే ఆ ఎంట్రన్స్ కూడా నెగిటివ్ ఎంట్రన్స్ వచ్చింది. పాజిటివ్ ఎంట్రన్స్ ఎక్కడ ఉండేది? ఇంతకుముందు సౌత్ వెస్ట్ పక్కన ఇక్కడ సౌత్లో S3 S4 దగ్గర ఎంట్రన్స్ ఉండింది. అప్పుడు చాలా బాగా ఉంది. ఈవెన్ సిట్ చూడండి ఎలా కోరిలేట్ అవుతాయో. వాళ్ళ హిస్టరీ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ ఉండి ఇటుపక్క ఒక రోడ్డు ఉంది, ఇటుపక్క ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్డులో తిరిగినప్పుడు దిస్ గుడ్ రిజల్ట్స్ S3 S4. ఈ రోడ్డులో తిరిగినకి వచ్చేసరికి అది నెగిటివ్ డోర్ వచ్చేసరికి అక్కడ ఎనర్జీ లేవు కాబట్టి ఖర్చులు ఎక్కువ కావడము, వచ్చిన డబ్బు చేతిలో నిలబడకపోవడము అన్నది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కేస్ స్టడీలో మనకు అర్థమైనవి పాయింట్స్ అన్నీ నెగిటివ్స్ ఉన్నాయి. వాటిని మనం ఎలా సరి చేస్తాం? ఈ టాయిలెట్స్ ఆల్రెడీ చెప్పాము, పాసిబిలిటీ ఉన్నప్పుడు దే షుడ్ కమ్ టు సౌత్ వెస్ట్ జోన్. అదర్వైజ్ వాటిని రెమెడీ చేసుకోవాలి. ఏం రెమెడీ చేసుకోవాలి మనము? ఇప్పుడు 10 degrees టోటల్గా టిల్ట్ అయింది కాబట్టి అవి నార్త్ వెస్ట్ జోన్కి వచ్చాయి కాబట్టి నార్త్ సైడ్ వచ్చిన జోన్కి వచ్చేసి మనము అక్కడ ఆ నార్త్ జోన్కు ఉన్న కలర్ మనము వేయించడం జరుగుతుంది. తర్వాత ఈ వెస్ట్ సైడ్కి వచ్చింది ఒక టాయిలెట్ కాబట్టి వెస్ట్ సైడ్కి ఉన్న టాయిలెట్కి ఇక్కడ వైట్ కలర్ వేయించడం జరుగుతుంది. అంటే కలర్స్ అక్కడ పెయింట్స్తో అక్కడ రెమెడీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇటు పక్క నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి సెప్టిక్ ట్యాంక్ ఉంది. అది యాక్చువల్గా అయితే టోటల్గా ఈ సెప్టిక్ ట్యాంకు నార్త్ ఈస్ట్కి వచ్చింది. మనము టోటల్గా చూసుకున్నట్లయితే 3 భాగాల్లో మనం సెంటర్లో పెట్టుకోవచ్చు అని చెప్పుకున్నాం. సెప్టిక్ ట్యాంక్ 3 భాగాల్లో దాటి అది నార్త్ ఈస్ట్కి వచ్చింది కాబట్టి ఇది కూడా ఒక నెగిటివ్ పాయింట్. కాబట్టి దాన్ని ఏం చేసుకోవచ్చు? షిఫ్ట్ టు మిడిల్ ఆఫ్ ద నార్త్, దాన్ని మార్చుకోవచ్చు. సో ఇది ఒకటి అడ్జస్ట్మెంట్స్. వీటి తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ టాయిలెట్ను క్లోజ్ చేయించడం జరిగింది. ఇది కూడా కంప్లీట్గా డిస్పోజ్డ్ ఆఫ్, క్లోజ్ చేయించడం జరిగింది. వాటితో పాటు ఈ బిల్డింగ్ టోటల్గా చూస్తే నైరుతిలో ఉన్నాయి కాబట్టి వీటి యొక్క హైట్ను ఈ బిల్డింగ్ కంటే పెంచడం జరిగింది. సో దీస్ ఆర్ ద రెమెడీస్ టు ఓవర్కమ్ ఫ్రమ్ ద డిఫెక్ట్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్. సో ఈ రకంగా మనం ఫస్ట్ ఎలా బ్రహ్మస్థానం తీసుకోవాలో చూసుకున్నాము, జోన్స్ ఎక్కడెక్కడ ఎక్స్టెండ్ అయ్యాయి అనేది చూసుకున్నాము. ప్లస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సౌత్ వైపు ఫస్ట్ రోడ్ ఉన్నప్పుడు విపరీతమైన మనీ ఇన్కమ్ ఉండింది, విపరీతంగా అక్కడ గుడ్ ఫ్లోయింగ్ ఉండింది, క్యాష్ ఫ్లో ఉండింది, అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు నెగిటివ్ డోర్ ఇక్కడికి వచ్చాక అక్కడ కొన్ని రకాలైన ఇబ్బందులు రావడం మొదలుపెట్టాయి. సో ఇది ఈ కేస్ స్టడీ అన్నట్టు. కాబట్టి ఇది ఇక్కడ గమనించినట్లయితే మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి చెప్పుకోబడిన రెమెడీస్ ఏంటి అనేది చెప్పడం జరిగింది. అలాగే ఈస్ట్ వైపు మీరు గమనించినట్లయితే ప్లాంటేషన్, ఈస్ట్ వైపు వీలైనంత మొక్కలు పెట్టేసి గ్రీనరీ చేసుకోవడం, నార్త్ వైపు ఎక్కువగా వాటర్కు సంబంధించినవి బ్లూ కలర్ చేసుకోవడం, సౌత్ వెస్ట్ వైపు వచ్చినట్లయితే అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ ఓనర్ కూర్చోవడం, వాటికి ఎల్లో కలర్ వేయడం. ప్లస్ పేర్లు కానీ బోర్డ్స్ కానీ ఏవైనా ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ను ఎంప్లై చేసే ఏ రకమైన వస్తువులు కానీ ఇట్ షుడ్ బి వెరీ న్యూ. చాలామంది పెయింట్ గోడల మీద లేసిపోయినా సగం అక్షరాలు కనపడకుండా పోయినా పట్టించుకోరు. ఆ పేరు దేముందిలే, వస్తున్నారు కదా మనకు పేరు దేముందిలే అంటారు. పేరు కంపల్సరీ ఉండాలి. ఇట్ గివ్స్ ఎనర్జీ కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్కు ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి పేరును నాకు తెలిసి కనీసం ఇయర్లీ ఒక్కసారన్నా దాన్ని రీపెయింట్ చేసుకోవాలి పేరు అన్నట్టు. సో ఇట్ గివ్స్ సౌత్ వెస్ట్లో ఉంటారు, ఆ పేరు రాసుకుంటే ఏం చేస్తుంది, సౌత్ వెస్ట్ మనకు గ్రోత్ సపోర్ట్ జోన్ కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్కు బలాన్ని ఇస్తుంది. అప్పుడు ఆ బలంతో వాళ్ళు దాన్ని ఆ ఇన్స్టిట్యూషన్కు
విత్ స్టూడెంట్స్ నంబరు, పీపుల్స్ నంబరు పెంచుకొని దాని నుంచి ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద టోటల్ కేస్ హిస్టరీ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూషన్. వాస్తు అనేది చూడడం, దానికి రెమెడీస్ చేయడం జరుగుతుంది. బిఎంఈటి స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది ఇక్కడ విజయవాడలో ఫిబ్రవరి 20 తారీఖు, విశాఖపట్నంలో ఫిబ్రవరి 27 తారీఖు, అలాగే హైదరాబాద్లో మార్చి 20 తారీఖు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను ఎలా అవగాహన చేసుకోవాలి, వాటి నుంచి మనకు సూటబుల్ అయ్యే మార్కెటింగ్ ఐడియాస్ని ఎలా పికప్ చేసుకోవాలి, అలాగే మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నది నేను డిజైన్ చేసిన పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది మీకు లైవ్గా 1 అవర్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఆన్లైన్ డిజిటల్ మార్కెట్ అంటే ఏంటి, వాటిని పెట్టుబడి లేకుండా ఎలా వ్యాపారాలు చేసుకోవాలి అన్న విషయాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు వేదిక్ మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న టిప్స్, స్మాల్ రెమెడీస్, హౌ దే ఎఫెక్ట్ యువర్ లైఫ్, హౌ దే ఎఫెక్ట్ యువర్ హోమ్ ఇన్ ఏ పాజిటివ్ వే, ఇది కూడా మనకు చెప్పేసి ఆ ఇంటిని పాజిటివ్గా మార్చుకోవడానికి టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. శివ ఓం.